నిజం నమ్మిన సిద్ధాంతాలతో చాలామంది చాలా ఏరియాలలో తమ వంతు సహాయ సహకారాలుగా అటు ప్రజలకు ఇటు ప్రభుత్వాలకు కొన్ని విషయాలలో చేదోడు వాదోడుగా ఉన్నారు. కానీ కొంతమంది అలాంటి వ్యక్తుల విధానాలను ఓర్చలేక సహించలేక చాలా వరకు కక్ష సాధింపు చర్యలతో ఆ వ్యక్తులను ఇబ్బందులు గురి చేసి చంపేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి సమాజం ఆలోచన చేయండి. మీరు చేసే పద్ధతులు కరెక్ట్ కాదని తెలిపి ఎన్నిసార్లు తెలియజేస్తున్నా కూడా మీరు ఆ కక్ష సాధింపు చర్యలు చేపట్టడం ఎంతవరకు కరెక్ట్? మీరు మీ బతకడానికి ఎన్నో విధాలుగా ఇబ్బందులు గురి చేసే ప్రమాదాలతో రకరకాలుగా సమస్యాత్మకమైన విధానాలు అమలు చేస్తే ఎవరైనా వాటిపైన ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకు జవాబుదారీగా వ్యక్తులను ఇబ్బందులకు గురి చేసే విధంగా వాళ్ళ ప్రాణాలు తీస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఏ కుటుంబం అయినా ఒక ప్రాణం పోతుందంటే, ఒక ప్రాణం పోయిందంటే ఎన్నో విధాలుగా బాధపడతారు, ఎన్నో విధాలుగా ఇబ్బందులు గురవుతారు, ఎన్నో విధాలుగా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు ఒక చిన్న పిల్లాడి ముందనే అబ్బాయిని నిర్దాక్షిణ్యంగా 9-10 మంది చంపారు అంటే ఎంతవరకు ఈ ఆలోచన విధానంలో ఒకసారి ఆలోచించారు. ఇది కరెక్ట్ కాదు. మానవ సంబంధాలు ఒక మానవిక కోణంలో అభివృద్ధి చెందే విధంగా ఉండాలి, కానీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం కరెక్ట్ కాదని మహాజన రాష్ట్ర సమితి ఈ విషయంలో పూర్తిగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ విధానాలతో పెంచలయ్య అనే వ్యక్తికి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి ఒక డిమాండ్ తెలియజేస్తాం.